శాస్త్రానికి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలతో పోల్చి చూసుకున్నప్పుడు సమకాలీన ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు, ఎదుర్కోవలసినటువంటి సమస్యల నేపథ్యంలో ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు అనువైనటువంటి దృక్పథాన్ని అనుసరించడం తప్పనిసరి అయింది. ఆధునిక ప్రపంచంలో కనిపించే సమస్యల దృష్ట్యా ఈనాటి ఆర్థికవేత్తల అర్థశాస్త్రాన్ని సమకాలీన పరిస్థితులకు అనువైనటువంటి నిర్వచనాలను ప్రతిపాదించడం జరిగింది. 1970లో ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత శామ్యుల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త వృద్ధికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని రూపొందించడం అన్నది జరిగింది. ఈ నిర్వచనమే ఈ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ నిర్వచనమే ఎక్కువగా ఆమోదం పొందడం అన్నది జరిగింది. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆధునిక అర్థశాస్త్రం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నవి ఒకే రకంగా లేవు, ఉండవు. అభివృద్ధి చెందుతున్న వెనకబడినటువంటి దేశాల ఆర్థిక పరిస్థితులను ఆర్థికవేత్తలు పరిష్కరించవలసినటువంటి ప్రధాన సమస్యలు. ఏంటా ప్రధాన సమస్యలు అనుకున్నప్పుడు ఆర్థిక వృద్ధి, నిరుద్యోగ సమస్య, ప్రణాళికాబద్ధ ప్రగతి లాంటివన్నిటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆర్థికవేత్తలపైన ఉంది. సమకాలీన పరిస్థితుల దృష్ట్యా శామ్యుల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని అభివృద్ధి, దీన్ని మనం డెవలప్మెంట్, అదేవిధంగా వృద్ధి, గ్రోత్కి సంబంధించినటువంటి శాస్త్రంగా పరిగణించడం జరిగింది. ప్రజలు, సమాజము డబ్బును ఉపయోగించడం లేదా ఉపయోగించకపోవడంలో ఏదో ఒకటి ఎంచుకోవడాన్ని, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగినటువంటి పరిమిత ఉత్పాదకత వనరులను ఉపయోగించడాన్ని సమాజంలోని వ్యక్తులు, సమూహాలు వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ వినియోగించడానికి అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడాన్ని అర్థశాస్త్రం అధ్యయనం చేసి వనరుల కేటాయింపు, నమూనాలను మెరుగుపరచడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఈ అర్థశాస్త్రం అన్నది వివరిస్తుంది. అయితే లయనెల్ రాబిన్స్ లాగానే శామ్యుల్సన్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలపై పరిమిత వనరుల ప్రభావాన్ని, అదేవిధంగా పరిమితమైన వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించడమే కాకుండా ఆధునిక పరిస్థితులలో ఇది ఎంత ముఖ్యమో గట్టిగా చెప్పడం జరిగింది. ఉత్పత్తిలో మాత్రమే కాకుండా పంపిణీలో ఎదురయ్యేటువంటి ఆర్థిక సమస్యలకు ఎంతవరకు పరిమిత వనరులు కారణం అవుతాయో వివరించడానికి శామ్యుల్సన్ ప్రయత్నించడం అన్నది జరిగింది. ఆధునిక అర్థశాస్త్ర విశ్లేషణలో వ్యయాలు, లాభాల విశ్లేషణకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం పరిమితంగా ఉన్న వనరులు ఉపయోగించేటప్పుడు ఈ విశ్లేషణ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్వచనం శామ్యుల్సన్కు సంబంధించినటువంటి వృద్ధి నిర్వచనం, అభివృద్ధి నిర్వచనం వర్తమాన ఆర్థిక సమస్యలకు మాత్రమే అన్వయించుకునేదే కాకుండా భవిష్యత్తు సమస్యల్ని కూడా విశ్లేషిస్తుంది. కొరత నిర్వచనాన్ని వృద్ధి నిర్వచనంతో కలపడం వల్ల ఈ నిర్వచనం మెరుగైందని కూడా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థ వికాసం కోసం ఉత్పత్తి, వినియోగం, పంపిణీల సంబంధాలలో రావలసినటువంటి మార్పులను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ ఆదాయం పంపిణీ జరగవలసిన అవసరం లాంటి కీలక అంశాల దృష్ట్యా శామ్యుల్సన్ ప్రతిపాదించినటువంటి నిర్వచనం సమగ్రమైనది, వర్తమాన పరిస్థితులకు అనువుగా ఉందని భావించారు. ఈనాటి ఆర్థిక శాస్త్రం కేవలం కొరత ప్రాధాన్యతంగా కాకుండా వృద్ధి ప్రాధాన్యంగా పరిణతి చెందిందనడంలో సమంజసంగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్వచనాన్ని
పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్ని మన నిజ జీవితంలో వినియోగించుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది.